మీరు ఒకసారి టూరిజం మీద ఫోకస్ లేదు అని. సో భారతదేశంలో ఒక కొత్త సెక్టార్ ఎవాల్వ్ అవుతుంది అని అంటే ఎస్, టూరిజం ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఆ టూరిజం ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది. 2020 కంటే ముందు భారతదేశం వేరు, 2020 తర్వాత భారతదేశం వేరున్నట్టుగా ఉంది. ఒక సామాన్యుడు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఒక సామాన్యుడు కూడా ఎస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కాకపోయినా కానీ లోకల్ ట్రిప్స్కి అయితే వెళ్తున్నారు. టూరిజం మీద ఖర్చు అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ దాని చుట్టూ బిల్డ్ అవుతుంది. సో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్లో ఎటువంటి డెవలప్మెంట్ అయితే యాజ్ ఆఫ్ నో నేను లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం వీకెండ్ నేను ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఒక్క రిసార్ట్ తప్పించి ఇంకేమీ లేవు, ఓన్లీ రిసార్ట్స్. సో హైదరాబాద్ లాంటి ఏరియాలో టూరిజం అంటే అసలు ఏం బిల్డ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అసలు ఏదైనా ఉందా మనకి ఇక్కడ బిల్డ్ చేయడానికి? ఇక్కడ 2 రకాల టూరిజం ఉంటుంది. డొమెస్టిక్ టూరిజం అండ్ ఇంటర్నేషనల్ టూరిజం అని 2 రకాలు ఉంటుంది. ఎక్స్టర్నల్ టూరిజం, ఇంటర్నల్ టూరిజం, డొమెస్టిక్ టూరిజం, ఇంటర్నేషనల్ టూరిజం. ఓకే, ఇక్కడ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కు నేను కొంచెం కాంట్రడిక్ట్ అయ్యేది ఎక్కడదంటే, ఎకనామిక్ కండిషన్స్ తోటి ప్రతివాడు బయటికి వెళ్తున్నాడు. బట్ ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు థాయిలాండ్ వెళ్తాడు, లేకపోతే మలేషియా వెళ్తాడు, యూరోప్ వెళ్తాడు, ఏదో ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, డెస్టినేషన్ మ్యారేజెస్కు బయటికి వెళ్ళిపోతున్నారు, ఇంకెక్కడెక్కడికి వెళ్తున్నారు. సో మనకు టూరిజం అవేర్నెస్ డబ్బులు వచ్చిన తర్వాత సేవింగ్ మోడ్ తగ్గిపోయింది మనుషులకు. ఎస్, లాస్ట్ 10 yearsలో లైఫ్ స్టైల్ అనేది చాలా ప్రధానమైన భూమిక పోషించడం మొదలైంది. పీపుల్ వాంటెడ్ టు స్పెండ్ మనీ ఆన్ దేర్ లైఫ్. వన్ జిందగీ వన్ లైఫ్ అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వీ షుడ్ సీ ద వరల్డ్ అనేది దాంట్లో ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ 2000 తర్వాత మారింది లేదా ఇంతకుముందు అనే దాని మీద నేనేమంటానంటే మన దగ్గర ఇంకా గ్రోత్ లేదు. ఓకే, అబ్సల్యూట్లీ అది గ్రోతే కాదు, అది అంతకుముందు కూడా ఉండింది. మన దగ్గర 2 రకాల టూరిజమ్స్ ఉన్నాయి, 3 రకాల టూరిజమ్స్ ఉన్నాయి. ఒకటి హెరిటేజ్ టూరిజం, టెంపుల్ టూరిజం అండ్ నేచర్ టూరిజం. ఈ 3 రకాలు ఉంటాయి. టెంపుల్ టూరిజం మనం మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. తిరుపతికి వెళ్ళడము, యాదగిరిగుట్టకి వెళ్ళడము, ఇంకో దగ్గరికి వెళ్ళడము, వైష్ణవి మాత దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అది ఏం తగ్గలేదు, తగ్గదు కూడా. ఓకే, రెండో దాంట్లోకి వచ్చినప్పటికీ మనకు ఫస్ట్ నుంచి చూస్తే హెరిటేజ్ అంటే మనకున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కానీ వాటిని చూడడానికి అనేది ఉంది. ఆ రోజుకు ఈ రోజుకు దాంట్లో పెద్దగా పెరిగిందేం లేదు దాంట్లోకి. మనం బయటకు వెళ్ళి అక్కడెక్కడ ఉన్న మ్యూజియంని చూడడానికి పోతాం, కానీ మన దగ్గర ఉన్న అజంతా ఎల్లోరా కేవ్స్ని ఎలా చూడాలి, వరంగల్లో ఉన్నటువంటి వాటిని మనం కాకతీయ శిల్ప దాన్ని ఎలా చూడాలి అనేది లేదు. అంటే ఇట్ ఈస్ మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టర్ ఏదన్నా ఉంది అని అంటే అది టూరిజం సెక్టర్. ఓకే, ఈ రోజు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక 3 స్టార్ లేదు. నేను వచ్చిన వరంగల్లో ఈ రోజుకు 3 స్టార్ హోటల్ లేదు. ఓకే, ఎంత బాధ అనిపిస్తుంది. అది త్రీ ట్రై సిటీ అని అంటాం దాన్ని. అక్కడ యునెస్కో రామప్ప ఉంది అండ్ బ్యూటిఫుల్ అంటే హిస్టారికల్గా జైన్స్ ఎప్పుడో 2500 సంవత్సరాల కిందటి ననవాళ్ళు ఉన్నాయి అక్కడ. సిటీస్ హార్ట్ ఆఫ్ ది సిటీలో, హంటర్ రోడ్లో. అంటే అలాంటివి కనుక తీసుకుంటే చాలా ఉన్నాయి మన దగ్గర. అందులో తెలంగాణ ఈజ్ ఇన్ మైనస్ స్టేజ్. టూరిజం అసలు లేనే లేదు ఇక్కడ. టూరిజం అనేది లేనే లేదు ఇక్కడ. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో వెళ్ళి చూడగలుగుతున్నారు? దానికి ఒక ఈకో సిస్టమ్ బిల్ట్ అవ్వాలి. అంటే అక్కడికి పోవడానికి ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ కానీ, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్ కానీ, నువ్వు అక్కడికి పోగానే నీకు ఒక చక్కగా ఒక మంచి టాయిలెట్స్ ఉండాలి, ఫస్ట్ కూర్చోడానికి ఒకటి ఉండాలి, మంచి హోటల్స్ ఉండాలి, ఇది ఉండాలి. అలాంటి వాటికి గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, నీ లోపల డబ్బులు సర్క్యులేట్ అవ్వాలంటే మనము అక్కడ కొన్ని సబ్సిడైజ్డ్ దాని మీద చేయాలి. మన టూరిజం పాలసీ ఎలా ఉంటుందంటే, వాడు గవర్నమెంట్ నుంచి కనుక తీసుకున్నాడంటే ఏదైనా ప్రాపర్టీ, వాడు మళ్ళీ ఇంకొక 2 జన్మల పాటు మళ్ళీ బయటికి రాలేడు. అలాంటి అంటే నువ్వు ఎందుకు వచ్చాడురా బాబు అని అనుకునేలాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా కాదు టూరిజంలో లాంగ్ టర్మ్ జెస్టేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ట్రావెలర్స్ కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకి కానీ మనకు చక్కగా వాళ్ళకు కొంత బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి. వాళ్లకు అలా ఉన్నప్పుడు ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టు మనకు బయట చైనా కానీ ఇంకొక కంట్రీస్లో కనుక తీసుకుంటే బట్ దే డూ ఎ లాట్ ఆఫ్ ఈవెంట్స్. వాళ్లకు కాంబినేషన్లో ఉంటుంది. బిజినెస్ అండ్ ప్లెజర్ అండ్ లీజర్ అండ్ బిజినెస్ రెండింటిని కలిపి తీసుకొస్తుంటారు. మన దగ్గర అసలు టూరిజంకున్న బడ్జెట్ వాళ్ళ శాలరీస్కు లేదా మన లోకల్ ఫెస్టివల్ బతుకమ్మలాడడానికి వీటికి సరిపోతుంది తప్ప బయట నుంచి ఒక తను వస్తే హైదరాబాద్లో ఏం చూడాలి? ఒకప్పుడన్నా చార్మినార్ చూసేది. ఇప్పుడు చార్మినార్ దగ్గర కూడా ఆ ఏరియాను మనం కొన్ని రోజులు ఓన్లీ పెడస్ట్రల్ జోన్ చేస్తాము, అది ఉంటుంది. బట్ అది 20-25 years బ్యాకే ఐ సబ్మిటెడ్ ఏ పేపర్ టు దట్ గవర్నమెంట్ అయినప్పుడు
ప్యారిస్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు అది ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్నప్పుడు ఎక్కువ ఓల్డ్ సిటీలో గడపడానికి ట్రై చేస్తారు, బికాస్ దట్ ఈస్ వేర్ విల్ యూటిలైజ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అలాంటిది మనకి ఇక్కడ కనపడదు ఇక్కడ అంతా కూడా. అండ్ సిటీలో కూడా ఆర్కిటెక్చరల్ ఒక కోడ్ అనేది ఉండాలి. నువ్వు కనుక మన హైదరాబాదీ ఆర్కిటెక్చర్లో మన ఇండియన్ ఆర్కిటెక్చర్లో కడితే నీకు ఇంత తక్కువ ఉంటుందని. పెరు వెళ్ళినప్పుడు పెరులో అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కనుక బయట ప్లాస్టింగ్ చేయకపోతే నీకు 100% వైవ్ ఆఫ్ చేస్తారు బిల్డింగ్ ఫీజ్. ఓకే. అండ్ నువ్వు అక్కడ ఈకో ఫ్రెండ్లీగా ఇది ఉంటే నీకు 50% దీంట్లోకి తీసుకొస్తారు. ఓకే. అంటే వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే వాంటెడ్ టు బీ సో క్లోజ్ టు ద నేచర్. ఓకే. వాళ్ళ ఓన్ ఆర్కిటెక్చర్ను కాపాడుకుంటున్నట్టుగా ఉంటే నువ్వు కట్టుకో, మేము నేనేం అడగమంటారు. ఓకే. ఎందుకంటే దాన్ని చూడడానికే వస్తారు. నేను హైదరాబాద్లో తిరిగితే నాకు రోజుకు ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే, నేను దుబాయ్లో ఒకరోజు తిరిగితే నాకు 10,000 20,000 ఖర్చు అవుతుంది. 10,000 హోటల్కు, 10,000 మిగతా వాడికి ఖర్చు అవుతుంది. 20,000 అంటే 20 టైమ్స్ నేను స్పెండ్ చేస్తున్నాను బయటికి పోయి. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇంత బ్యూటిఫుల్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కానీ, మనకున్నటువంటి కోస్టల్ మనకున్న బీచెస్ కానీ, లేకుంటే ప్రతి సిటీలో ఉన్న ఎవ్రీ 40-50 కిలోమీటర్స్ పోతే డైలెక్ట్ మారితే కానీ, ప్రతి చోట ఉన్నటువంటి దాదాపు 560 సంస్థానాలను సర్దార్ పటేల్ మన భారతదేశంలో కలిపాడు. 550 సంస్థానాలకు 550 కోటలు ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని మనం బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. టూరిజం సర్క్యూట్స్గా డెవలప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఎవ్రీ ప్లేస్ పోతే అక్కడ మన ఓన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. సో అసలు ఎంత అద్భుతంగా చేయొచ్చు. అంటే ఒక ఇయర్ బడ్జెట్, దిస్ ఇస్ టూరిజం ఇయర్ అని చెప్పేసి, ఒక అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో చాలా ఇంపార్టెంట్ అది. బట్ ఒక ఐటీ సెక్టర్కి ఎట్లయితే STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్లకు నీకు దీని మీద ఇంత చేస్తే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇలా చేస్తే బెనిఫిట్స్ ఇస్తారని చెప్తారు. వీటికి దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది బయటికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. బట్ బయట నుంచి వచ్చిన వాళ్లకు ఇండియా ఈజ్ స్టిల్ నాట్ ఏ హాలిడే డెస్టినేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ టూరిజం డెస్టినేషన్. ఇంకా వస్తే కూడా 3 ప్లేస్లకు పంపించి బయటికి వెళ్ళగొడతారు. ఢిల్లీ, జైపూర్ అండ్ తాజ్మహల్. ఓకే. ఈ 3 ప్లేస్లు ఢిల్లీలో దిగుతారు, ఈ 3 చూసుకుంటారు, ఇండియా చూసినామని వెళ్ళిపోతారు. బట్ ఎవ్రీ స్టేట్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాట్ ఎ లవ్లీ దాని మీద మనకి ఎంత జరగాలి, ఎంత పబ్లిసిటీ జరగాలి, ఎంత డొమెస్టిక్ టూరిజం. ఎవరు బయట నుంచి రావాల్సిన పని లేదు మనకు. బయట నుంచి వస్తే ఆల్ దీస్ ప్లేసెస్ విల్ బికమ్ బ్రాండ్. ఎంత ఇన్స్టాలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు సోషల్ మీడియాలో మనం ఎంత పాపులర్ అవుతాం. ఇంకా బెగ్గర్స్ను చూపించుకునే దగ్గర నుండి ఆ మాన్యుమెంట్ చూపిస్తే దిస్ ఇస్ రిచ్నెస్ ఆఫ్ ఇండియా అని ఎందుకు చెప్పకూడదు. చిన్న ఇండోనేషియాలో పగిలిపోయిన వాటి కోసం ఇండోనేషియాకి వెళ్తాం మనం. ఇంకా అవి కూడా మన ఇండియన్యే, హిందూ టెంపుల్స్ అవి కూడా చూపించేది. రైట్? ఎస్ సార్. ఇప్పుడు ఈవెన్ ఇన్ గోవా పీపుల్ ఓన్లీ స్పీక్ అబౌట్ బీచెస్. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇంటీరియర్స్ ఆఫ్ గోవాలోకి వెళ్తే పాత టెంపుల్స్, బ్యూటీ, చాలా అద్భుతాలు ఉన్నాయి అక్కడ. ట్రూ. కానీ దాని గురించి ఎక్కడ ప్రజెంటేషన్ ఉండదు. నో వన్ నోస్. ఇంటీరియర్స్ ఆఫ్ గోవా అద్భుతంగా ఉంటుంది, అక్కడ టెంపుల్స్ ఉంటుంది, కల్చర్ బాగుంటుంది. నో వన్ నోస్. ఒక డీప్ థాట్. అంటే నేను చాలాసార్లు నేను మాట్లాడతాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ స్టైల్. అంటే ఇట్స్ అబ్జల్యూట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది, సాచురేషన్కి వెళ్ళిపోతుంది అది. బికాస్ డీప్ సీక్, ChatGPT అదన్నీ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మనం డెవలప్మెంట్ స్టేజ్లో లేము. ఎక్స్పెరిమెంట్ అవి అయిపోయినాయి అదంతా కూడా. సో ఫర్దర్ ఇప్పుడు హాస్పిటల్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళు వైట్ లేబుల్ వేసి ఎక్కడైనా వాడేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్స్ వచ్చేస్తున్నాయి. అకౌంటింగ్స్ అంటే నువ్వు ఎండ్లో తీసుకున్నా కూడా ఇట్స్ ఆల్రెడీ డన్. దాంట్లో ఏదైనా మెయింటెనెన్స్ కోసమే ఉంటుంది తప్ప కొత్తగా ఏముండదు. దాని కొత్తది ఏంటి అంటే మళ్ళీ మనము ఏఐలో దానికి మనది 10%, మెషిన్ లాంగ్వేజ్ 90% దాన్ని డెవలప్ చేయడానికి పట్టేది. ఇంతకుముందు మనుషులు కూర్చొని కోడింగ్ చేసేవాడు. ఇప్పుడు ఆ కోడింగ్ అనేది ఏం లేదు. ఆ కోడింగ్ అదే చేసేసుకోవడానికి ఏముంటుందో అది ఆల్రెడీ బిగ్ డేటా ఉంటే చాలు వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏమంటారంటే దాన్ని రివర్స్ చేస్తే టూరిజం ఇండస్ట్రీ, ఐటీని రివర్స్ చేస్తే టీఐ. ఇప్పుడు రివర్స్లో వాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మనీ రావాలి అని అంటే ఎన్ని కంట్రీస్ ఎకానమీ దాని మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఇవాళ ఎందుకంటే సింగపూర్ పోవాలి. అసలు ఏముంది సింగపూర్లో? నథింగ్. ఏముంది, బీచెస్ అది తప్ప సెంటోసా పోతారు, పిల్లలు తీసుకొని పోతే కొంచెం పాడుకొని రావచ్చు. అలాంటి హైదరాబాద్లో ఉన్న వాటర్ పార్క్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక చిన్న
ఒక 10 కిలోమీటర్ 100 ఎకర్స్ 200 ఎకర్స్ రేడియస్ అనుకుంటే దాంట్లో ఏముంది జెండింగ్ ఐలాండ్స్ అని మలేషియాలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏముంది అక్కడికి పోతే? అక్కడ ఉన్న మాల్స్ మన దగ్గర లేవా? హైదరాబాద్లో బిగ్గర్ మాల్స్ ఉన్నాయి ఇంకా కదా. సో సొఫిస్టికేషన్, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్, నథింగ్ బట్ ఇట్ ఇస్ సెల్లింగ్ అన్ ఎక్స్పీరియన్స్. నీ ఫుడ్, నీ కల్చర్, నీ ఆర్కిటెక్చర్, నీ లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి ఇక్కడ లేదా? ఎంత రిచ్నెస్ ఉంది దాని మీద, అసలు రీసెర్చ్ ఎంత జరగాలి దాని మీద, ఎంతమందిని డైవర్ట్ చేస్తే అసలు మన దగ్గర నుంచి బయటికి పోవాల్సింది ఉందా? ఎంతమంది సూపర్ రిచ్ అయిపోతారు. ఆర్డినరీగా మొన్న జరిగిన పుష్కరాలప్పుడు మహాకుంభలో అక్కడ బైక్ల మీద తీసుకొచ్చి వదిలి పెడితేనే వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించారని చెప్తారు. అవునా కదా. సో మన దగ్గర బోల్డ్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓన్లీ 2% 3% ఉంటే అక్కడికి పోయిన 40 కోట్ల మంది ఇంటర్నల్గే కదా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. స్పిరిచువాలిటీతో పాటుగా మనకున్నటువంటి దాన్ని మనం తీసుకెళ్ళి మనకు ఒక మనిషిని ఒక దగ్గర, ఒక ఫ్యామిలీ అంతా కలిసి పోయి, దర్ లాట్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి దాని లోపల. దట్స్ వాట్.